ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎలాంటి పరిణామాలను వీరు ఎదుర్కోబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రేపటి నుంచి మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకునే ముందు మకర రాశి వారి గుణగణాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఓపిక సహనం చాలా తక్కువగా ఉంటుంది. వీరికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. వీరు చేసే పనులు ఎక్కువ ఆలస్యం కాకుండా వెంటనే జరగాలని ఆశిస్తారు. వీరు దేనికైనా సరే ఎక్కువసేపు ఎదురు చూడటానికి ఇష్టపడరు. మకర రాశి వారు బయట వారికి చాలా కఠినంగా కనిపిస్తారు. కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. కొన్ని సందర్భాలలో చాలా సున్నితంగా ప్రవర్తిస్తారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వీరికి కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియదు. మకర రాశి వారు మంచి వ్యక్తిత్వం ఉన్నవారికి దగ్గరవుతారు. చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని అస్సలు దగ్గరికి కూడా రానివ్వరు. గాఢంగా ప్రేమించే వ్యక్తులను అస్సలు దూరం చేసుకోరు. మకర రాశి వారు కొన్ని విషయాల్లో చాలా పట్టుదలను కలిగి ఉంటారు. వీరికి నిజాయితీ కూడా ఎక్కువగానే ఉంటుంది. మకర రాశి వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే. ఆ బహుమతులు సెంటిమెంటల్గా మరియు క్రియేటివ్గా ఉన్నట్లయితే ఎక్కువగా ఇష్టపడతారు. మకర రాశి వారు కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తారు. లేదా మూడ్ మార్చుకొని అలా కూర్చుని ఉండిపోతారు. అంటే వారు కోపంగా ఉన్నారనే విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యే విధంగా ప్రవర్తిస్తారు. మకర రాశి వారు ఎవరి దగ్గర నుంచి కూడా సహాయాన్ని ఆశించరు. స్వతంత్రంగా కాన్ఫిడెన్స్ను కలిగి ఉంటారు. వీరికి ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉండే ఉద్రేకం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మకర రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. టీచర్, లాయర్ ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కుటుంబంలో శుభవార్తలను వింటారు. మీలో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఉన్న అవాంతరాలన్నీ తొలగిపోతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణం కోసం తగిన ప్లానింగ్లు వేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలికి వస్తుంది. వ్యాపారాలు గతం కంటే కూడా ఇప్పుడు విస్తరింపబడతాయి. ఉద్యోగంలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామిక రంగాలలో వారి కొన్ని ఆశలు నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిరోహించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది. విద్యా సంబంధమైన విషయాలను అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మానసిక సంతోషం మీకు కలుగుతుంది. నమ్మిన వ్యక్తి మోసం చేయటం వల్ల మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ప్రేమ వివాహాల పట్ల నమ్మకం కోల్పోతారు. ఐఐటి మరియు మెడిసిన్ రంగాలలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారు ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న కళాశాలలో సీటు పొందుతారు. గతంలో జరిగిన తప్పిదాలను తెలుసుకుని ఇకపై అటువంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతారు. గృహాన్ని లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. కొన్ని సందర్భాలలో నిర్ణయాలను వెంటనే చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి. మొహమాటంగా ఉండే వైఖరి కొన్ని ఇబ్బందులు తీసుకువస్తుంది. నాగబంధం అనే కుంకుమతో దేవతలందరికీ కుంకుమార్చన చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులైన వారు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనకు తగిన జీవిత భాగస్వామిని పొందటం వల్ల సంతోషంగా ఉంటారు. మీ వివాహం ఘనంగా నిర్వహించబడుతుంది. ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోతారు. సంతానం విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం ప్రవర్తన, వారి చదువు, వారి నడవడిక మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. సహోదర సహోదరి వర్గంతో కారణం లేకుండా విభేదాలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు ఒప్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందరినీ కాదనుకొని మీరు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు, సిద్ధగంధం, ఆరావళి కుంకుమతో పూజ చేయటం వలన వాస్తు మరియు ఇతర దోషాలన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల పట్ల ఉన్న చికాకులు తొలగిపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చినా మానసిక సంతృప్తి ఉండదు.
ఆత్మీయులను, అనురాగాలను మర్చిపోవలసిన పరిస్థితులు వస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఊహాగానాలు చేస్తారు. మీ శ్రమ మరియు పట్టుదల వల్ల అది నిజమవుతుంది. వివిధ రంగాల్లో బాగా రాణిస్తారు. క్రీడల్లో మంచి గుర్తింపు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్, డ్రైవింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాంకేతిక విద్య పరంగా మంచి గుర్తింపు పొందుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. విదేశాలకు సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. మొత్తం మీద కొన్ని విషయాల్లో తప్ప చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆర్థిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మళ్ళీ అన్ని విషయాలు ఒక దారికి వచ్చే వరకు కూడా శ్రమిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. సమాజంలో ఇతరులకు ఈర్ష్య, అసూయ కలగడానికి మీరు ఒక కారణమవుతారు. అంటే మీ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుంది. మీతో ఎటువంటి సంబంధం లేనివారు కూడా మీతో వ్యతిరేకత పెంచుకుంటారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన కలుగుతుంది. మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వారు మీకు వ్యతిరేకంగా ఉండడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీకు ఉన్న రాజకీయ బలాన్ని ఉపయోగించి ప్రతి విషయాన్ని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. శత్రువర్గానికి సరైన గుణపాఠాన్ని చెప్తారు. బంధుమిత్ర వర్గంలో ఉన్నవారు మీ పైన ఆరోపణలు చేయటం వల్ల మీరు ఆశ్చర్యకర పరిస్థితులను ఎదుర్కొంటారు. మనుషులు ఈ స్థాయికి దిగజారి కూడా మాట్లాడతారా అని ఆశ్చర్యపోతారు. సమాజంలో డబ్బుల కోసం ఏ పనైనా చేసేవారు ఉన్నారని కొద్దిగా ఆలస్యంగా తెలుసుకుంటారు. మీ జీవితంలోకి ప్రవేశించాలని అనుకునే వ్యక్తులకు ఖచ్చితంగా మీరు నో అనే చెప్తారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలను పొందుతారు. ఇంటా బయట కూడా మీదే పైచేయిగా ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. ధైర్యం చేసి సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు ఇతరులకు చెప్పిన మంచి మాటలు లెక్క చేయరు. అనుభవం లేని వ్యాపారాల్లో నమ్మకమే పెట్టుబడిగా పెట్టి నష్టపోతారు. స్పెక్యులేషన్ వంటివి బాగా కలిసి వస్తాయి. కుల, మత, వర్గ సంబంధమైన వైషమ్యాలు ప్రారంభంలో ఇబ్బంది కలిగించినా ఎక్కువ లాభాలు కలిగిస్తాయి. గనులు, వ్యాపారం, నూనె వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. అదేవిధంగా బ్యూటీ పార్లర్లు, అలంకార సామాగ్రి విక్రేతలకు, మేకప్ ఆర్టిస్టులకు, టీవీ ఆర్టిస్టులకు ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. మీ చేతితో ఉన్న రాజకీయ బలాన్ని ఉపయోగించి సమాజంలో మంచి సేవ చేస్తారు. మీ వల్ల ఇతరులు లబ్ధిని పొందుతారు. వైద్యం విషయంలో అఖండ జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. వైద్య రంగంలో ఉన్నవారు మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర వత్తులతో శివుడి దగ్గర ఓం నమ శివాయ అనే నామాన్ని స్మరిస్తూ దీపారాధన చేయండి. మంచి ఫలితాలను పొందుతారు. సుమంగళి పసుపు జలాలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేయండి. అదేవిధంగా మహాతీర్థం పొడిని కూడా అభిషేకాలలో ఉపయోగించండి. ఆ తీర్థం సేవించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక స్థాయి మెరుగుపడుతుంది. అన్ని రంగాల్లో మీదైన స్థాయిలో ముద్ర వేయగలుగుతారు. మీకున్న ప్రత్యేకతను నిలబెట్టుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి అండగా ఉంటారు. సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోషాలు మరియు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, రేపటి నుంచి మకర రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.